నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం. నవరాత్రులు అంటే ఏంటి? 9 అమ్మవార్లు కాదు, 9 శక్తులు, 9 గ్రహాలు, నవరసాలు. ఈ అమ్మవారిని పూజిస్తే, ఆ అమ్మవారిని పూజిస్తే, ఈ నైవేద్యం పెడితే, ఈ దానం పెడితే, ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్, మన పనితత్వం. అంటే మనం కష్టపడుతున్నాము, మనకు ఒక టాలెంట్ ఉంది, దాంతోపాటు మనకు అదృష్టం కావాలి, ఇవన్నీ కలిసి రావాలి. నువ్వు రోజుకి 18 గంటలు పని చేయాలి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన. అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగ్గర్ చేస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అమ్మవారిని పూజించేది అవకాశాల కోసం కాదు, మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి, లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి. ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి. మొత్తం మీరే చేయాలి. కష్టం, టాలెంట్, అదృష్టం, అవకాశం తెచ్చుకోవడం, వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం, ఎదగడం, ఒక స్థాయిలో నిలబడడం, ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి. పని మీరే చేయాలి, ఫలితం మీదే. కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు. సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు, జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు. నువ్వు పేదవాడివైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా, ఒక అబ్రహం లింకన్ లాగా, ఒక విరాట్ కోహ్లీ లాగా, ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం, సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము. వచ్చేది చిన్న ఆలోచనే, కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది. ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం, రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా, సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది. ఏమి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, పార్ట్నర్షిప్ చేయాలా వద్దా, సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆ ఆలోచన రావాలి కదా మీకు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా, జీవితం అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ డిప్రెషన్లో పడతాం. ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు, నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం, నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము, కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము. మోస్ట్ ఇంపార్టెంట్, బీ పాజిటివ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. కుంభరాశి అక్టోబర్ మాస ఫలాలు విత్ గ్రహణం అండ్ నవదుర్గ పూజ. సో కుంభరాశి వాళ్ళకి ఈసారి 2-8 యాక్సిస్లో గ్రహణం అనేది జరుగుతుంది. 2-8 యాక్సిస్లో గ్రహణం జరుగుతుంది అంటే ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ ఇన్ ఫ్యామిలీ అండ్ ఇన్లాస్ ప్లేస్. అంటే స్పౌస్ యొక్క ఇంట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి, ఫంక్షన్స్ జరుగుతాయి, దానికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఫ్యామిలీ వెల్త్ అక్యుమిలేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, హెల్త్ పాలసీలు, ఇన్సూరెన్సులు, రకరకాల డబ్బు ఎలా కాపాడుకోవాలి, డబ్బు ఎక్కడ దాచాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎక్కడి నుంచి సంపాదించాలి, ఇవన్నీ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో జాగ్రత్త పడండి. మనిషికి ఎప్పుడైనా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలివితేటలు. ఎన్ని డబ్బులున్నా కరిగిపోతాయి, తెలివితేటలు అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న డబ్బుతో మనం ముందుకి ఎట్లా వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. తెలివితేటలు లేకపోతే మన డబ్బు కూడా మనల్ని కాపాడదు. డబ్బు సంపాదించకపోయినా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లాగేస్తారు. తెలివితేటలు ఉంటే డబ్బు కాపాడుకోవాలి, డబ్బు ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే
తెలివితేటలు జీవితంలో చాలా ఇంపార్టెంట్. చిరంజీవి గారికి ఏమీ లేదు కానీ చాలా పైకి వచ్చారు. పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లలు ఏమీ చేయలేకపోయారు. పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లలు హీరోలు అవ్వలేకపోయారు, సరిగ్గా నటించలేకపోయారు, పేరు లేదు. కొంతమంది మాత్రం ఇది గణపతి కాంప్లెక్స్ అందుల్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా మనం చూసుకుంటే మనము తెలివితేటలు వాడాలి. అలానే మంచితనం ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచివాడికి కష్టపడే తత్వం ఆ లక్షణం అనేది ఉంటే అవకాశాలు వెంటనే వచ్చి డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఎప్పుడైనా మంచివాడికి అవకాశాలు ఉంటాయి, వెంటనే అవకాశాలు వస్తాయి. చెడ్డవాడికి చాలా టైం పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ చెడ్డవాడు కూడా తెలివితేటలు వాడితే వెంటనే అవకాశాలు వస్తే డబ్బు వస్తుంది, కానీ సంతోషం ఉండకపోవచ్చు. మంచివాడికి అయితే డబ్బులు వస్తాయి, సంతోషము ఉంటుంది, జీవితం వాడితే పేరు ప్రఖ్యాతి ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయినా పేరు ఉంటుంది, సినిమా హిట్ అయినా పేరు ఉంటుంది. సో బేసిక్గా ఈసారి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బుతో మనం ఏం చేయాలి అనేది ఒక పాయింట్. లైఫ్లో తెలివితేటలు చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వైఫ్ ఇన్లాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కుజస్తంభన అనేది 6వ ఇంట్లో జరుగుతుంది కాబట్టి హెల్త్ పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాకింగ్ చేయాలి కంపల్సరీ. బాడీని అట్లా వదిలేయకూడదు లూజ్గా. మీరు ఎంత వాకింగ్ చేస్తే, ఎంత హెల్త్ చేస్తే అంత మంచిది. ఇంకోటి, వర్క్ ప్లేస్లో ఆఫీస్లో కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని డైవర్ట్ చేయండి వేరే వైపుకి. కోపాన్ని స్పోర్ట్స్ వైపుకి డైవర్ట్ చేయొచ్చు. క్రికెట్, రన్నింగ్, జంపింగ్. సో పార్క్స్కి వెళ్ళండి, మనకు కావాల్సిన ఎక్సర్సైజులు చేయండి. దానివల్ల మనం కోపాన్ని డైల్యూట్ చేయొచ్చు. తప్పు చోట్ల రాంగ్ ప్లేస్లో కోపాన్ని చూపించొద్దు. మన కోపాన్ని కరెక్ట్ డైరెక్షన్ చూపించాలి ఆ ఎక్సర్సైజు, ఆ స్పోర్ట్స్ రూపంలో. కోపంలో మరీ ఎక్కువ తినేసి ఆ షుగరు బీపీ పెంచుకొని ఒళ్ళు పాడు చేసుకోవద్దు. ఇక్కడ పాయింట్ చెప్పింది ఏంటంటే బీ కేర్ఫుల్, ప్రొటెక్ట్ యువర్ హెల్త్, డూ సమ్ ఎక్సర్సైజెస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ షుగర్ అండ్ బీపీ. తర్వాత 9వ ఇంట్లో సూర్యుడు, 10వ ఇంట్లో శుక్రుడు. 9వ ఇంట్లో సూర్యుడు అంటే మీ ఫాదర్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీ ఫాదర్ చెప్పింది వినండి. మీ నాన్నని గురువు రూపంగా భావించండి. మీ నాన్న అడ్వైస్ తీసుకోవండి. ఇంకోటి, మీ గురువు వల్ల మీకు లీడర్షిప్ పదవి, ఒక ఆథరైజేషన్ అనేది వస్తుంది. పదవి ప్రాప్తి అవకాశం ఉంది తండ్రి వల్ల, గవర్నమెంట్ వల్ల. మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి, మీ నాన్నగారిని గౌరవించండి. మీకు గవర్నమెంట్లో మంచి పదవి అనేది వస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ ఛాన్స్ ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి. తర్వాత శుక్రుడు 10వ ఇంట్లో ఉండడం వలన ఇక్కడ జరిగేది ఏంటంటే ఎనార్మస్ పేరు ప్రఖ్యాతితో పాటు ఒక లగ్జరీ అనేది వస్తుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, ఒక మంచి పొజిషన్ వస్తుంది. మంచి పొజిషన్ అంటే కొత్త క్యాబిన్ కూడా ఇస్తారు. క్యాబిన్లో మీకు లగ్జరీ ఉంటుంది, పెద్ద క్యాబిన్ ఉంటుంది, పెద్ద టేబుల్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది, మీకే క్యాబిన్ ఉంటుంది దానికి. సో పదవి ప్రాప్తి వల్ల లగ్జరీ కూడా వస్తుంది, పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది. సో అన్నిటికీ మూలం ఏంటంటే నాన్నగారు, సూర్యుడు. సో మీరు ఎప్పటికీ సూర్యుడికి రుణపడి ఉండాలి. తర్వాత ఇప్పుడు నవరాత్రి ఎఫెక్ట్స్ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి కాలరాత్రి అమ్మవారు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈ దైవాన్ని పూజించాలి. నువ్వులతో తయారు చేసిన లడ్డు నైవేద్యంగాను దానంగాను ఇవ్వాలి. నవరాత్రుల్లో ఏ రోజునైనా మర్చిపోయినా మీరు కాలరాత్రి అమ్మవారి రోజు అస్సలు మర్చిపోవద్దు. కాలరాత్రి అమ్మవారి రోజు మీరు కాళీదేవి మంత్రాలు చదివితే బాగా కలిసి వస్తుంది. కష్ట సమయాల్లో కాపాడేది ఎవరు తెలుసా అండి? ఇద్దరు. ఒకటి మనం మంచి, 2 మనం చేసిన మంత్రం. కొంచెం చెడు ప్రతి మనిషిలో ఉంటుంది, దాన్ని కరగదీసేది మన మంత్రం. 100% ఎవరు పాజిటివ్ ఉండరు కదా, 10% అయినా నెగిటివ్ ఉంటారు.
ఆ 10%ని కవరప్ చేసేది మన మంత్రం. సో కుంభరాశి వాళ్ళు కాలరాత్రి మంత్రాలు, కాళీదేవి మంత్రాలు కంపల్సరీ నవరాత్రిలో ఆరాధన చేయాలి. అమ్మవారి కాలు గట్టిగా పట్టుకోవాలి. నేను చెప్పినట్టు నువ్వులతో తయారు చేసిన లడ్డు నైవేద్యంగాను దానంగాను ఇవ్వండి. మళ్ళీ రాజు నవరాత్రి సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవండి. మీకు అన్నీ బాగున్నాయి, గ్రహ పరిస్థితి బాగుంది, గ్రహణం కూడా మీకు ప్లస్ చేస్తుంది. మీరు జస్ట్ మంత్రజపం చేయండి, పాజిటివ్గా ఉండండి, అందరికీ హెల్ప్ చేయండి, 10 మందికి అన్నం పెట్టండి, మీకు అంతా కలిసి వస్తుంది. కుంభరాశి బేసిక్గా గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ రాశి. పెద్ద వ్యాపారస్తులు ఈ రాశికే చెందిన వాళ్ళు ఉంటారు. డబ్బు అనేది విపరీతంగా వస్తుంది కుంభరాశి వాళ్ళకి. సో ఇదండి కుంభరాశి రాశి ఫలితాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.